అవమానం జరిగితే, అపచారం జరిగితే, ఇబ్బంది జరిగితే మనకి వెంటనే దుఃఖం కలుగుతుంది. దేశానికి ఏమైనా ఒక మంచి జరిగితే, ఒక మంచి పేరు వస్తే మనందరికీ ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. ఇక దేశానికి కానీ, ధర్మానికి కానీ, సంస్కృతికి కానీ, మన దేవాలయానికి కానీ, మన నిత్యము పూజించి స్మరించే ఏ విషయానికైనా సరే మంచి జరిగితే వెంటనే సంతోషపడతాము, ఏమైనా ఇబ్బంది జరిగితే వెంటనే బాధపడతాము. ఎందుకు? మనందరము హిందువులము, క్రియాశీలమైన హిందువులము. ఏదో పేరుకి హిందువులం కాదు, సర్టిఫికెట్లో హిందువులం కాదు, మనము క్రియాశీలమైన హిందువులం. క్రియాశీలమైన హిందువు ఈ దేశానికి మంచి జరిగితే, మా ఇంట్లో మంచి జరిగింది, మా వాళ్ళకే జరిగింది, మా ఊరికే జరిగింది అని సంతోషపడతాం. దేశంలో ఎక్కడ ఏ చెడు జరిగినా, మా ఇంట్లో చెడు జరిగింది, మా ఊళ్ళోనే జరిగింది, మా వాళ్ళకే జరిగింది అని తాపత్రయం చెందుతూ బాధపడతారు. మొన్న కాశ్మీర్లో పెహల్గాం ఏరియాలో ఆనందంగా ఏదో షికారుకి వెళ్ళిన మన హిందువులే, మన బంధువులే వెళ్ళారు. ఎందుకు? 370 ఆర్టికల్ తీశారు. కానీ స్వేచ్ఛ, మన ఇష్టము, మందే అని వెళ్ళారు. అక్కడ అనుకోని సంఘటన జరిగింది. మన వాళ్ళు సుమారుగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది వినగానే మనకి చాలా బాధ వేసింది. ఎందుకు? మన దేశంలో ఏదైతే ఆ 370 ఆర్టికల్ తీసేస్తే ఇంకంతా ఆనందమే, ఇంకే ఇబ్బంది ఉండదు అనుకునే స్థితిలో ఇది జరిగేసరికి మన బాధ వేసింది. నిజంగా మన దేశంలో రక్షణ వ్యవస్థ ఏమైనా అయిపోయిందా? పట్టించుకుని తత్వం వచ్చిందా? ఏం జరిగింది అని ఆలోచిస్తే అనేక విషయాలు మనకి బయటపడతాయి.